లింగ రూపానికే అభిషేకం చేయాలి. అభిషేకం ఎందుకు అంటే పోసిన నీళ్ళన్నీ జారిపోవాలి, పోసిన నీళ్ళన్నీ జారిపోవాలి. ఎందుకో తెలుసా? జీవితం అర్థం కావడానికి. వచ్చింది ప్రతిదీ పోతుంది, వచ్చింది ప్రతిదీ పోతుంది. 2 ఏళ్ళప్పుడు పిల్లాడు నడుస్తాడు. అప్పుడు ఏమంటారు? ఆ పిల్లాడిని చూసి మా అబ్బాయి అప్పుడే నడిచేసాడు, విధులోకి వెళ్ళిపోతున్నాడు, పట్టుకోలేకపోతున్నాం అంటుంది తల్లి ఆనందంగా. ఈ 2 ఏళ్ళ వాడికి 70 ఏళ్ళు రాగానే వాళ్ళ కోళ్ళు ఏముంటుంది? మా మామగారికి పక్షవాతం వచ్చింది, బయటికి వెళ్ళట్లేదు, వచ్చినాడకే పోయింది. ఈ 2 ఏళ్ళ కురాడికి అంతకంటే ముందు మాట వచ్చింది. మాట వచ్చినప్పుడు ఏమైంది? తల్లితో అత్త 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 అని ఏదో మాట్లాడాడు. వెంటనే తల్లికి ఆనందంగా వాడికి మాట వచ్చేసింది, అత్త తాత అంటున్నాడు అని చెప్పేసింది. అందరికీ ఏవో అరిసెలు పంచిపెట్టేసింది. మళ్ళీ వచ్చిన మాట ఏమైంది? వీడికి 80 ఏళ్ళు రాగానే వాడు కోళ్ళు ఏమంది? మా మామగారికి మాట పోయింది, అన్ని సౌజ్ఞలే. వచ్చిన నడక పోయింది, వచ్చిన మాట పోయింది, వచ్చిన చూపు పోయింది, వచ్చినవన్నీ పోతాయి. అందుకే శివలింగానికి అభిషేకం చేస్తే నీళ్ళన్నీ జారిపోతాయి. అది బీ ప్రిపేర్డ్, సిద్ధంగా ఉండు. ఇది అభిషేక తత్వం, ఇది శివాలయం లక్ష్యం, ఇది అభిషేకం.